नम आर्याजनेभ्यो विद्यन्तेभ्यो नमो नमो गणाभ्यो नमो नमो वृत्तेभ्यो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्यो नमो नमो गणेभ्यो गणपतिभ्यो नमो नमो योगेभ्यो विश्वरोगेभ्यो नमो नमो माभ्यः कल्लकेभ्यो नमो नमो रथेभ्यो नमो नमो रथेभ्यो रथपतिभ्यो नमो नमः सेनाभ्यस्तेनाभ्यस्यो नमो नमः शत्रुभ्यस्सङ्ग्रहेभ्यो नमो नमः चक्रेभ्यो रथकारेभ्यो नमो नमः पुरालेभ्यः कर्मारेभ्यो नमो नमः पुञ्जितेभ्यो निकारेभ्यो नमो नमः इन्द्रभ्यो गणपतिभ्यो नमो नमः शनिभ्यो नमो नमः स्वभ्यस्तमदिभ्यो नमः नमो भवाय च रुद्राय नमः सर्वाय च पशुपतये नमो नीलकेवाय च निकुण्ठाय नमः कवर्जिने च व्यक्तकेयाय च मंसाय च सुधन्वने च नमो गिरिजाय च चिरविष्टाय च नमो मेघस्तमाय च गुमते च नमो वृत्ताय च वाहनाय च नमो राजे च वीर्यते च नमो सुधाय च संवत्सरे च नमो अग्रयाय च रक्षसमाय च नमो आदिवेदाय च नमः शीघ्रयाय च ध्याय नमोज्ञाय नमः क्रोधस्याय दस्येभ्याय नमो ज्येष्ठाय जगनिष्ठाय नमः पूर्वजाय कारजाय नमो मध्यमाय जावकल्पाय नमो जघन्याय जात्न्याय नमः सोभ्याय तत्पतिगण्याय नमो याज्ञाय दक्षेण्याय नमो वैद्याय कल्याय नमः श्लोचाय तावधान्याय नमो रक्षाय नमः श्रवाय पुरुषाय नमः आभुदेनाय जागवताय नमः शूराय नमः नमो कर्मणे रोहिणे नमो विष्णे कपतिने नमः सुराय सुरसेनाय नमो सुराय न्याय नमो विष्णवे प्रभुराय नमो दूताय प्रेताय नमो निभङ्गिने जय निभवे नमस्ते नमः सायुधाय चतुर्धन्वने नमः सत्याय तपस्याय नमः कात्याय नीत्याय नमः क्रोध्याय नमस्याय नमो आद्याय वैभन्दाय नमः कोप्याय काभट्याय नमो वत्याय हृदयाय नमो मेघ्याय विद्युत्याय नमः ईन्द्रियाय नमस्याय नमो वाच्याय धनेश्वर्याय नमो वास्तव्याय नमः ఇప్పుడు మీరు వీక్షిస్తున్నారు సువర్ణమయ మండపం. జగద్గురువులు నిత్యం శృంగేరిలో పూజ చేసేటువంటి ప్రాంగణం. ఇదంతా సువర్ణమయమైనటువంటి మండపం, అద్భుతమైనటువంటి ప్రాంగణం. ఈ మండపంలో ఎన్నో విశేష దేవతామూర్తులు కొలువై ఉన్నారు. అద్భుతమైనటువంటి నైపుణ్యం, పవిత్రత ఇవన్నీ శృంగేరిలో మనకు అడుగడుగునా కనిపిస్తాయి. ఆ చక్కటి స్తంభములతో ఋత్విక్కులు రుద్ర నమక చమక పఠనం కావిస్తున్నారు. చంద్రమౌళీశ్వరుడికి జలధార విశేషంగా ఇప్పుడు మీరు వీక్షిస్తున్నారు. జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారి యొక్క విశేష మూర్తి. ఇది చాలా ప్రాచీనమైనటువంటి మూర్తి. సురేశ్వరాచార్యుల వారు, ఆ తరువాత వచ్చినటువంటి జగద్గురువులు అర్చించినటువంటి అర్చామూర్తి స్వరూపం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అలాగే ఇంకా ఎన్నో విశేషాలు ఈ మండపంలో ఉన్న మూర్తులున్నాయి. ఒక ప్రక్కన మీరు వీక్షిస్తున్నారు రాజరాజేశ్వరి, మరొక కింద శ్రీ లక్ష్మీ నృసింహస్వామి, ఒక ప్రక్కన రత్నగర్భ గణపతి.
ఇప్పుడు మీరు వీక్షిస్తున్నది గణపతి. ఈ గణపతికి ఒక విశేషం ఉందండి. ఇది రత్నగర్భ గణపతి అంటారు. స్వామి యొక్క పొట్టలో రత్నములు ఉన్నట్టుగా చెప్తారు. ఇది చాలా ప్రాచీనమైనటువంటి గణపతి. ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోక రక్షకం అనాయకైకనాయకం వినాశితేభదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం. శృంగేరిలో గణపతి పూజ ఎప్పుడు చేసినా దూర్వాంకురములు లేకుండగా పూజ చెయ్యరు. అందుకే ఆ రత్నగర్భ గణపతి పైన జగద్గురువులు దూర్వాంకురములు సమర్పణ చేశారు. ఇది ఒక విశేషమైనటువంటి స్వరూపం. అలాగే సువర్ణమయమైన శారదాదేవి యొక్క స్వరూపం. ఆ శారదాదేవికి ఎగువ భాగంలో పై భాగంలో చక్కటి వృషభం, ఆ వృషభం పైనే చంద్రమౌళీశ్వరుణ్ణి కూర్చుండబెడతారు. ఇప్పుడు మీరు అమ్మలగన్నయమ్మ శ్రీ రాజరాజేశ్వరి స్వరూపం. ఇది రజతమూర్తి. ప్రాచీన కాలం నుండి శృంగేరి పీఠంలో ఆరాధింపబడుతున్నటువంటి అర్చామూర్తి స్వరూపం. ప్రతిరోజు జగద్గురువులు ఈ మండపార్చన చేసినప్పుడు ఈ మండపం యందున్నటువంటి దేవతలందరికీ కూడా వారు పూజ చేస్తారు. రాజరాజేశ్వరి స్వరూపం ఎంతో విశేషమైనటువంటి స్వరూపం.